పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కుటుంబానికి సంబంధించినటువంటి ప్రచారంపై ఆయన సతీమణి చిర్రి జ్యోతి స్పందించారు. తమ కుటుంబంపై జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఖండిస్తూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తన భర్తకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసిన జ్యోతి, రాజకీయంగా తన భర్తను అణిచివేయాలనే ఉద్దేశంతోనే కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమపై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆమె. ఈ మేరకు తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చిర్రి జ్యోతి వెల్లడించారు. జ్యోతి అండి, మేము పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గారి వైపునండి. నేను గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారండి. రాజకీయంగా చేయండి, మా ఫ్యామిలీ విషయాలు పబ్లిక్ గా చేయొద్దు, ప్రతి కుటుంబానికి సమస్యలు ఉంటాయి, అది మీరు చూసుకోండి. మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఎవరి కుటుంబంలో మీ అక్క చెల్లెలు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఇలాంటి పరిస్థితి వస్తే మరి మీ కుటుంబంలో జరిగినప్పుడు మీరు ఇలాగే బహిరంగంగా పెడుతున్నారా? లేదు కదా. నా వ్యక్తిగతాన్ని 10 మందిలో పెట్టి మా యొక్క పరుగుని తీసి మరి ఒత్తిడిగా బాగా గురి చేస్తున్నారు. ఇది మా పర్సనల్లీ మేము చూసుకుంటాము. గతంలో మీకు రాజకీయ పరంగా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి, అంతేగాని మా యొక్క పరువుని మా యొక్క కుటుంబ సమస్యని 10 మందిలో పెట్టి మా యొక్క పరువు తీయకూడదని నేను మీడియా వాళ్ళకి తెలియజేస్తున్నాను. మీద నేను కోయిలు కూడా రావడం జరిగిందండి. ఆయనతో మాట్లాడాను. తక్కువ స్థాయిని చెప్పి కొంచెం చిన్న చూపుతో మాట్లాడారు. దానివల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. అందుకే నేను ఆయన మీద కంప్లీట్ ఎస్ఐ గారికి ఇవ్వడం జరుగుతుందండి. నా జోలిగా మా భర్త జోలికి కానీ రావద్దండి. మేము పర్సనల్ గా మేము చూసుకుంటాం. ఏదంటే రాజకీయంగా మీరు ఎదురుపడండి, కానీ మా